Amulia Lucky. Hi friends, Hey friends, welcome to my channel Amulya Lucky. హాయ్ అండి, ఈరోజు మనము మామిడికాయ చట్నీ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాము. అందుకు మనకు కావాల్సిన పదార్థాలు, నేను 2 మామిడికాయలు తీసుకున్నాను, పచ్చివి పెద్దవే ఒక రకంగా, ఇంకా కారం, రుచికి సరిపడా సాల్ట్, వెల్లుల్లిపాయలు, జీలకర్ర 1 టీ స్పూన్ జీలకర్ర, ఇంకా పోపుకి కావాల్సిన పదార్థాలు, ఎల్లిపాయలు ఇలా పొట్టు తీసుకొని ఇలా కట్ చేసి పెట్టుకోవాలి, జీలకర్ర, ఆవాలు, ఇంకా ఎండుమిర్చి ఒక 2 ఇలా మనము తుంచి పెట్టుకోవాలి. ఇప్పుడు మనము మామిడికాయ చట్నీ ఎలా చేసుకోవాలనో ప్రాసెస్ చూద్దాం. మనము మామిడికాయ ముక్కల్ని ఈ సైజులో కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా మనము ఈ సైజు పెట్టుకోవాలండి, అప్పుడు మామిడికాయ చట్నీ బాగా వస్తుంది. అది మనం మెత్తగా కూడా చేసుకోకూడదు, కచ్చాపచ్చగా చేసుకోవాలి. ఇలాగా మనం మొత్తం 2 మామిడికాయ ముక్కల్ని కట్ చేసి పెట్టుకుందాం. మనము ముక్కలు ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. మామిడికాయ ముక్కలు ఫస్ట్ మనము 1 స్పూన్ జీలకర్ర, ఒక 5-6 రెబ్బలు ఎల్లిపాయలని మిక్సీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు జీలకర్ర, వెల్లుల్లి ఇలా మిక్సీ చేసుకున్నాం కదా, దీంట్లోనే మనము మామిడికాయ ముక్కల్ని వేసుకుందాం. ఇప్పుడు దీంట్లోనే మనము ఈ మామిడికాయ ముక్కలకి పులుపుకి సరిపడా కారం యాడ్ చేసుకుందాం. మామిడికాయ ముక్కలు పుల్లగా ఉంటే కారం కొద్దిగా ఎక్కువే పడుతుందండి, అది చూసుకొని వేసుకోవాలి. దీంట్లో సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాం రుచికి సరిపడా. ఓకే, దీన్ని మళ్ళీ మిక్సీ చేసుకుందాం. ఇదిగోండి, మనము చట్నీని బాగా మెత్తగా కాకుండా ఇలా కచ్చా పచ్చాగా మిక్సీ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా ముక్కలు కొద్దిగా కనిపిస్తూ ఉండాలి, మామిడికాయ ముక్కలు. ఓకే, ఇప్పుడు దీన్ని మనము పోపు పెట్టుకుందాం. ఇప్పుడు మనము పోపు కోసం స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకుందాం. దీంట్లో చట్నీ కదండి, చట్నీకి కొద్దిగా ఆయిల్ ఎక్కువ ఉంటేనే టేస్ట్గా ఉంటుంది. ఆయిల్ వేసుకుందాం. దీంట్లో మనము జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లి, ఇంకా ఎండుమిర్చి. దీంట్లో కరివేపాకు అవసరం లేదండి, కరివేపాకు లేకుండానే టేస్ట్ ఉంటుంది. కరివేపాకు వేస్తే మళ్ళీ వేరే టేస్ట్ వచ్చేస్తుంది మామిడికాయ చట్నీ. అంతే అండి, ఇది కావాలి. దీన్ని ఇప్పుడు పక్కకు తీసుకొని ఇందులో మనము ఈ చట్నీ వేసేద్దాం. ఈ పోపు మామిడికాయ చట్నీ బాగా కలిసేలాగా ఇలా కలుపుకోవాలండి. ఇంతే, సింపుల్ అండి. ఎంతో టేస్టీ అయిన మామిడికాయ చట్నీ రెడీ. ఇది మనము మంచిగా పప్పు చేసుకొని అందులో ఇది వేసుకొని 2 కలిపి తింటే చాలా సూపర్ టేస్ట్ వస్తుందండి. ఓకే, ఇలాగే మీరు కూడా చేసుకొని రుచిని ఆస్వాదించండి. ఓకే, ఈ పులుపు, ఉప్పు, కారం
కరెక్ట్గా సరిపోయేలా వేసుకుంటే చట్నీ సూపర్గా ఉంటుంది. మీరు కూడా చేసుకొని టేస్ట్ చేసి నాకు కామెంట్ చేయండి. ఇంతే అండి, సింపుల్గా ఉండి మామిడికాయ చట్నీ. మీరు కూడా తప్పగా ట్రై చేయండి. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్.